వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు టమాటా పచ్చడి పెట్టే విధానం చూపిస్తాను. నేను 3 రోజుల ముందు టమాటాలు కోసి బాగా ఎండలో పెట్టుకున్నాను. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఎండినాయి. 2 రోజులకు అట్లా అయినాయి. మళ్ళీ 3వ రోజుకు బాగా గలగల అంటున్నాయి, బాగా ఎండిపోయినాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టి ఆవాలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతులు వేసుకొని, మెంతులు కూడా అలాగనే వేయించాలి. వేయించుకొని అవి కూడా పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసి బాగా మెత్తగా పట్టుకోవాలండి. పచ్చగా లేకుండా బాగా మెత్తగా ఉండాలి. తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ అవి ఎండిన ముక్కలు, టమాటా ముక్కలు కోసుకున్నాం కదండి, అవి పులుసులో పెట్టుకున్నాను. అవిను అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని తర్వాత చిన్నులపాయ రెబ్బలు, కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. పులుసు పోస్తూ మిక్సీకి పట్టుకున్నా. నేను బాగా మెత్తగా పట్టుకోవాలండి. చింతపండు అంతా మెత్తగా అవ్వాలి. బాగా పులుసు అంతా పోసుకుంటూ రుబ్బుకోవాలి మనము. అట్లా నేను 3 సార్లు పట్టాను. 3 సార్లు అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నా. సగం పచ్చడి వేసాను, సగం పచ్చడి పక్కకు పెట్టానండి. అదైన తర్వాత మళ్ళీ ఫ్యాన్ పెట్టుకొని ఇంకా కొద్దిగా ఉన్నాయి అవి కానీ మళ్ళీ వేసేసినాను. మొత్తం పొడి కూడా కొద్దిగా ఉంటే అది కానీ వేసేసినాను. 150 గ్రాములు ఆవాలు వేసానండి. ఒక 50 గ్రాములు మెంతులు వేసా. అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి పోపు వేసుకొని ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఆ పచ్చడి మళ్ళీ సగం పచ్చడి నేను తాలింపు వేసాను. మనకు అవసరమైనప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చండి. కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే నిల్వ ఉంటుంది, బాగా చక్కగా ఉంటుంది. అదైన తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని మధ్యాహ్నం అన్నం ఉంటే కలుపుకొని తింటున్నామండి. నేను, మా పాప, చిన్న పాప, మా ఆయన ముగ్గురం తింటున్నాము. వేడన్నం అయితే ఇంకా బాగుంటుంది. నేనేంటంటే మధ్యాహ్నం అన్నం ఉంది కలుపుకొని తింటున్నామండి. మీరు కూడా పచ్చడి పెట్టుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.